నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ రంగంలో పనిచేసే NMR మరియు మజ్దూర్ వర్కర్లకు మార్కెట్ రేట్లకు అనుగుణంగా కనీస వేతనాలు పెంపు చేయడం జరుగుతోంది. DRO మోహన్ కుమార్. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నగర కమిషనర్ నరసింహప్రసాద్ స్పష్టం. వార్తల్లోని వివరాలు. ప్రభుత్వ రంగంలో పనిచేసే NMR మరియు మజ్దూర్ వర్కర్లకు మార్కెట్ రేట్లకు అనుగుణంగా కనీస వేతనాల పెంపు జరుగుతోందని DRO మోహన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని DRO ఛాంబర్ నందు NMR మరియు మజ్దూర్ వర్కర్లకు కనీస వేతనాల పెంపుపై జిల్లా కార్మిక శాఖతో కలిసి జిల్లాలో అధికారులతో DRO సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి గాను స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ కేటగిరీల్లో చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న NMR మరియు మజ్దూర్ వర్కర్లు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, పారిశుద్ధ్య కార్మికులకు కార్మిక కనీస వేతన చట్టం ప్రకారం మార్కెట్ రేటుకు అనుగుణంగా సంవత్సరానికి 5 నుండి 10% వేతనాల పెంపు ఉంటుందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల యందు విధులు నిర్వహిస్తున్న NMR మరియు మజ్దూర్ వర్కర్లకు వారికి జీతాల పెంపుకు సంబంధించి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన నిర్ణయం తీసుకుని కనీస వేతనాల పెంపును ఆమోదించడం జరుగుతుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గల నైపుణ్యం లేని, పాక్షిక మరియు సంపూర్ణ నైపుణ్యం గల వర్కర్లుగా విభజించి వేతనాల పెంపుకు ప్రాతిపదికన తీసుకోవడం జరుగుతుందన్నారు. అందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలలో పనిచేసే వర్కర్లకు కనీస వేతనం 10% పెంపుకు మున్సిపల్ శాఖ అధికారులు ప్రతినిధులు సమర్పించారన్నారు. ఈ సమావేశంలో సహాయ కార్మిక కమిషనర్ సులోచన, RWSSE రమణ కుమార్, డ్వామా PD రవికుమార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. లేబర్ డిపార్ట్మెంట్లో కొన్ని చట్టాలు ఉన్నాయండి. దాంట్లో కనీస వేతనాల చట్టం ఒక చట్టం ఉంది. ఆ చట్టం కింద మనకి ఇయర్లీ 2 times మన కమిషనర్ గారు కనీస వేతనాన్ని నిర్ణయిస్తారన్నమాట. మనం వేరియబుల్ బియర్నెస్ అలవెన్స్, నార్మల్ DA, మన ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు DA పాయింట్స్ ద్వారా ఇయర్లీ 2 times కనీస వేతనాన్ని అవి మా కమిషన్ ఆఫ్ లేబర్ గారు నిర్ణయిస్తారు. అయితే అవి సహజంగా అందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్, పబ్లిక్ అందరికీ వర్తిస్తుంది. కానీ మన NMR వేజెస్ ఏంటి అంటే మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న కార్మికులకి, వాళ్ళు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో కావచ్చు, రోడ్స్ వేసే దాంట్లో కావచ్చు, మన శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, మనం తీసుకునే కాంట్రాక్ట్ లేబర్ వర్కర్ కావచ్చు, వాళ్ళందరికీ మన గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే మన కనీస వేతనాలు ఎంత పెట్టుకుంటాము అని మనందరం కలిసి, మన జిల్లా, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క వేతనం ఉంటుంది. మన జిల్లాలో మనందరము, మన చైర్మన్షిప్ గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనందరం మెంబర్స్ ఉంటారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఎంత ఉంటే బాగుంటుంది అని మనందరం కలిసి తీసుకునే నిర్ణయం ఉంది. అందుకోసం మనం ఈరోజు కలుసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఒక 5 to 10% మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నామండి. మీకు ఇచ్చిన ఫైల్లో లాస్ట్ ఇయర్ ఎంత ప్రపోజ్ చేయబడింది అన్న వేజెస్ ఉన్నాయి. 5% ఇంక్రీజ్ నేను ప్రపోజ్ చేసాను, జస్ట్ ఫైల్లో పెట్టాము. మీ అందరి నిర్ణయాలు కానీ, ఒపీనియన్స్ కానీ మీరు చెప్పదలుచుకుంటే ఇంకా 5% డిక్రీజ్ చేద్దామా, 5% 10% అనేది మీరు కానీ చెప్తే దాన్ని బట్టి మనము ఒక నిర్ణయానికి వద్దామండి. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దని కమిషనర్ నరసింహప్రసాద్ చెప్పారు. మంగళవారం ఉదయం కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు.
వెంగళరావు కాలనీలో వర్షపు నీరు వీధుల్లో నిలుస్తుందనే ఫిర్యాదుపై పరిశీలించారు. స్థానికంగా మురుగునీటి కాలువలను పరిశీలించి చేపడుతున్న పారిశుద్ధ పనులపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. మురుగునీటి కాలువలకు అవుట్లెట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించారు. కాలువలకు అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాలువలను క్రమం తప్పకుండా శుభ్రం చేసి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలక పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ పనులు, గ్యాంగ్ వర్కర్లపై అధికారులతో సమీక్షించారు. నగరంలోని ప్రధాన రహదారుల వెంట బుష్ కటింగ్ పనులు జరుగుతున్నాయని, నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం గ్యాంగ్ వర్కులు, పారిశుద్ధ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎంహెచ్ఓ లోకేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. సంఘమిత్రులపై పని భారం తగ్గించడంతో పాటు రాజకీయ వేధింపులు మానుకోవాలని, డిఆర్డీఏ పీడీ సంఘమిత్రులపై అనుసరిస్తున్న తీరును ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంఘమిత్రులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంగళవారం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సంఘమిత్రులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ తీసుకొచ్చినప్పుడు పోరాటాలు చేసిన సందర్భంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంఘమిత్రులపై గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తొలగిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు కాలం గడుస్తున్నా హామీ నెరవేర్చకుండా ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. సంఘమిత్రులకు పెండింగ్లో ఉన్న బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సంఘమిత్రులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని, 5G సిమ్ములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలన్నిటినీ ప్రజలకు చేరవేసే విధంగా చైతన్యం కలిగిస్తున్న వారిపై నిర్లక్ష్యం వహించడం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని, అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, శ్రీధర్ బాబు మరియు సంఘమిత్రులు పాల్గొన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న వివోఏలకి గతంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రధానంగా 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం వివోఏల ఉపాధి దెబ్బతీసే విధంగా 64 సర్క్యులర్ తీసుకొచ్చి 3 సంవత్సరాల కాల పరిమితి పెట్టింది. అదేవిధంగా జెండర్ విధానాన్ని, పురుషులు రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు, వీళ్ళ వలన ఎలాంటి సమస్యలు లేవని చెప్పి మా మొత్తం సంఘ సభ్యులందరూ కూడా చెప్తున్నప్పటికీ కూడా మొత్తం సమస్యలు వస్తున్నాయని చెప్పిన పేరుతో జెండర్ విధానాన్ని, పురుషులను తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో జెండర్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, వివోఏలకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా రాజకీయ వేధింపులు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో అత్యధికంగా రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. గతంలో ఈ రాజకీయ వేధింపులు తొలగించిన వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఈరోజు తొంగలో దొరుకుతూ ఇప్పటి వరకు వాళ్ళని పనిలోకి తీసుకోలేదు. అందువల్ల వెంటనే ఈ రాజకీయ వేధింపులు మానుకోవాలి. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే చలో అసెంబ్లీ ముట్టడికి కూడా కార్యక్రమానికి పిలుపుని ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివోఏల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ, సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం
ఆగమానుసారంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతో పాటు పూజా సామాగ్రిని శుద్ధి చేసినట్లు తెలిపారు. కాగా ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పివేస్తారు. శుద్ధి పూర్తయిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ముఖ్య నిఘా మరియు భద్రతా అధికారి మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. ఒకసారి నల్లగా ధరించావు కదా, ఏమైంది పోసుకున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల అలవాటు తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరంలో 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివేద్యాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరిగినటువంటి కార్యక్రమాలు, సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం 6 నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ 9 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం. ఇవాళ ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటానే టీటీడీ బోర్డు కూడా ఇవాళ వస్తున్నటువంటి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్ల మీద ఈ టీటీడీ బోర్డు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షించబోతున్నారు. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇటు వాహన సేవలు తిలకించేటువంటి అవకాశం, అటు స్వామివారి దర్శనం చేసేటువంటి అవకాశం కల్పించాల ఉద్దేశంతో అధికార యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారి నాయకత్వంలో అందరూ కూడా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాల ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు.
మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు టీటీడీ అర్చకులు, అధికారులు ఇస్తికాపాల్ స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. Back side. No. Back. Back. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.